భగవద్గీత 18 అధ్యాయములు, 701 శ్లోకములు. వాటి యొక్క తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం, కర్మ సన్యాస యోగం. అర్జున ఉవాచ. అర్జునుడు ఈ విధంగా పలికాడు: ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును, మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు: కర్మ సన్యాసము, కర్మయోగము అని ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగమే సాధనమందు సుగమమగుట వలన చాలా శ్రేష్టమైనది. మహాబాహు, ఎవ్వరినీ ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఈలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధనముల నుండి విముక్తుడగును. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితుడట్లు పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా విచారించినవాడు ఈ రెండింటినీ ఫలస్వరూపమై పరమాత్మను పొందును. జ్ఞానయోగులు పొందు పరంధామమనే కర్మయోగులను పొందుతురు. జ్ఞానయోగ ఫలమును, కర్మయోగ ఫలమును ఒక్కొక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించగలడు. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్మతత్వము త్యజించుట కష్టము. భగవత్స్వరూపము మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలరు. మనస్సును వశమనందుంచుకొనివాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు. సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, అగ్రాణించుచు, భుజించుచు, నడచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయుటలేదనియు భావించును. కర్మలన్నింటినీ భగవద్దర్పణములు గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుచు వారిని తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అంటవు. కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించరు. నిష్కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైనటువంటి శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. అంతఃకరణమును అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగమును ఆచరించుచు పురుషుడు ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్మతత్వమును గాని, వారి యొక్క కర్మలను గాని, కర్మఫల సంయోగమును గాని స్పృశింపడు. ఈ ఇన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచుండును. సర్వవ్యాప్తి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మములలో దేనికినీ భాగస్వామి కాడు. అజ్ఞానము చే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. కానీ వారి అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవను. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయను. తద్రూపమును పొందిన మనోబుద్ధి గలవారి సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే నిరంతరము ఏకీభావముతో స్థితులై తత్పరాయణులైనటువంటి పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైనటువంటి పరమగతిని పొందుదురు. జ్ఞానులు విద్య వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, శునకము మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి యుందురు. సర్వత్రా సమభావస్థితి మనస్కులు ఈ జన్మయందే
సంపూర్ణ జగత్తుని జయించిన వారవుతారు, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకొందరు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సమముడు, సమభావ సమస్థితుడు మనస్కులైనటువంటి జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జన్మం జీవన్ముక్తులు. ప్రియలాభమునకు పొంగిపోయిన వాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోయిన వాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితి యుండును. ప్రాపంచిక విషయములందు అనాసక్తమైనటువంటి అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత జ్ఞాన జనితమైనటువంటి సాత్వికానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానయోగమునందును అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగాలాచులకు సుఖముగా భాషించును. అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి, అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు అనాసక్తుడు కాడు. ఈ శరీరము విడవకముందే, అనగా జీవించి ఉండగానే కామక్రోధులు ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. అంతరాత్మ యందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడు, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణులు హితముగా గోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తరు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. కామక్రోధ రహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించు. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్నటువంటి ప్రాణాపాన వాయువులను స్థమస్థితిలో నడపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సును బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధనము వలన మోక్షపరాయణుడైనటువంటి ఇచ్ఛాభయక్రోధరహితుడైన సదాముక్తుడగును. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు, అనగా అవ్యాజ దశాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఇది 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము సమాప్తము.